హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ సింపుల్గా ఈజీగా శారీస్ మీద ఎలా వేయాలో నేర్చుకుందామా? చూడండి, బేబీ పింక్ ప్లస్ నేను క్రిమ్జన్ తీసుకున్నాను. ఈ రెండు కలర్స్ ఈ 14 నెంబర్ రౌండ్ బ్రష్తో ఫస్ట్ పింక్ తీసుకొని టిప్లో క్రిమ్జన్ తీసుకొని ఇట్లాగ నేను ఎలా ప్రెస్ చేసి లిఫ్ట్ చేశానో మీరు అలాగే చేసి లిఫ్ట్ చేయండి. చక్కగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డబల్ షేడ్లో చాలా బాగా వచ్చేస్తాయి. ఇలాగా ఈజీగా చూసారా, ఒక ఫ్లవర్ 5 పెటల్స్ ఫ్లవర్ వేసి అటు ఇటు 3 పెటల్స్ ఇలాగా మనం ఒక బంచ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎంత బాగుందో చూసారా. 2 కలర్స్ మనం ఒకేసారి వచ్చేసాయి కదా. మనం బ్రష్కి అలా తీసుకొని చేస్తే చాలా ఈజీగా మీరు చాలా ఫాస్ట్గా డిజైనింగ్ చేసేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలాగ ప్రెస్ చేయడం, లిఫ్ట్ చేయడం. ఫస్ట్ ఏంటంటే మనం కావలసిన కలర్, బేస్ కలర్ ఫ్లవర్కి ఏం కావాలో ఆ కలర్ ముందు తీసుకోవాలి. ఇలాగే నేను బ్లూ ఫ్లవర్స్ కూడా చేస్తున్నాను. చూడండి, లైట్ బ్లూ, టర్కాయిష్ బ్లూ ఈ రెండు మిక్స్ చేస్తున్నాను. అంటే టీల్ బ్లూ, టర్కాయిష్ బ్లూ. టీల్ బ్లూ ఫస్ట్ తీసుకొని తర్వాత టర్కాయిష్ బ్లూని టిప్లో తీసుకొని ప్రెస్ చేసినప్పుడు 2 కలర్స్ ఆటోమేటిక్గా మిక్స్ అయ్యి ఇట్లాగ మీకు 2 షేడ్స్ ఒకే పెటల్లో వచ్చేస్తోంది. చూస్తున్నారు కదా. ఇలాగే మీరు అంటే 2 కలర్స్ ఫ్లవర్స్ వేస్తే బంచ్లో ఎప్పుడు కూడా మనకి హైలైట్ అవుతుంది. చాలా అట్రాక్టివ్గా ఎంతో బాగా కనపడుతుంది. చూడండి, మనం అరేంజ్ చేసుకునేటప్పుడు అంటే ఫస్ట్ నేనేం చేశాను, పింక్ ఫ్లవర్స్ బేస్ అంటే మెయిన్ ఫ్లవర్స్ అవి. ఆ తర్వాత దాన్ని కొంచెం ఆ డిజైన్ని, ఆ ఫ్లవర్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, బ్లూ కలర్ ఫ్లవర్స్ని యాడ్ చేశాను. రెగ్యులర్ బ్లూ కాకుండా ఈ టీల్ బ్లూ తర్వాత టర్కాయిష్ బ్లూ కలిసిన ఈ ఫ్లవర్స్ ఇట్లా వేస్తే చూసారా, రెండు కూడా కాంబినేషన్ కలర్స్. ఎప్పుడు పింక్కి బ్లూ కాంబినేషన్ కలర్. ఇట్లాగ మనం ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు బంచ్ ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోండి. దగ్గరగా వెయ్యాలి. చాలా దగ్గరగా మనం ఆ ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్తే ఎంతో బాగా వస్తుంది. చూసారా, ఈ పెటల్స్ నేను కొంచెమే ప్రెస్ చేసి తీయడం వల్ల ఆ పెటల్ చివర 3 భాగాలుగా విడినట్టుగా కనిపిస్తోంది. ఇంకొంచెం అందంగా లేదు ఇది, డెకరేటివ్గా ఇంకా ఆ షేప్ అది భలే వచ్చింది కదా. ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే వస్తుంది. ఇది 14 నెంబర్ రౌండ్ బ్రష్. దీనికి ఆ కుచ్చు ఎక్కువగా ఉండి మనం వేసేటప్పుడు కలర్ని ఎక్కువ హోల్డ్ చేసుకొని మనం 3 పెటల్స్ 5 పెటల్స్ వేసేదాకా కూడా మనకి కలర్ అందులో హోల్డ్ అవుతుంది. ఒకేసారి మనం ఎక్కువగా గబగబా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేశాను, లైట్ గ్రీన్ తీసుకొని మళ్ళీ శాప్ గ్రీన్ తీసుకున్నాను. చూసారా, ఇలాగా లైట్ గ్రీన్, శాప్ గ్రీన్ తీసుకొని లీవ్స్ వేస్తున్నాను. దీనికి బ్యాలెన్సింగ్గా గ్రీన్స్. ఏ గ్రీన్స్ వేస్తే బాగుంటుంది, ఇలాగా లైట్గా కొంచెం ఆ శాప్ గ్రీన్లో కలిసే ఆ లైట్ షేడ్స్ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎంత బాగుందో చూసారా. ఆ గ్రీన్ వేసి చక్కగా అట్లా లతలు, తీగలు వచ్చినట్టుగా మధ్యలో కూడా గ్రీన్స్, కాడలు, స్టెమ్స్ ఒక ఫ్లవర్కి తర్వాత లీవ్స్ కూడా చాలా దగ్గరగా వెయ్యాలి. ఎప్పుడు కూడా మీరు చూడండి, దూరం వెయ్యకండి, దగ్గరగా వేస్తే చాలా అందం వస్తుంది. బ్రష్ని నేను ఇటు వంచుతున్నాను, అటు వంచుతున్నాను, ప్రెస్ చేస్తున్నాను. మీరు నేను ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చెయ్యండి. అబ్జర్వేషనే మెయిన్ తెలుసా. ఈ పెయింటింగ్లో ఏదైనా అబ్జర్వ్ చేయడమే, అంతే. ఇలాగా
ఎంత చక్కగా లీవ్స్ వేసేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, డార్క్ తీసుకున్నాను. డార్క్ కలర్ తీసుకొని అంటే కొంచెం బ్లాక్ ప్లస్ శాప్ గ్రీన్ మిక్స్ చేసి, లేదా టర్కాయిష్ బ్లూ కొంచెం శాప్ గ్రీన్ మిక్స్ చేసిన డార్క్ కలర్ వస్తుంది, ఆ డార్క్ గ్రీన్ వస్తుంది. ఆ డార్క్ గ్రీన్ని కొంచెం మనం ఈ వెయిన్స్, లీఫ్ మధ్యలో వెయిన్స్ వేసేస్తే జస్ట్ ఒక 2 లైన్స్ అంతే, మనకి మనం ఆ వెయిన్ ఉన్నది అని ఐడియా ఇస్తే చాలు, పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు. చూసే వాళ్ళకి ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకునేటట్టుగా మనం వాళ్ళకి వదిలేయాలి, చూసే వాళ్ళకి. ఇట్లాగా చేస్తే ఆ డెప్త్ ఇచ్చేసరికి ఎంత అందం వచ్చేసిందో చూసారా. ఇలాగా ఇంకా దీన్ని మనం ఆ డార్క్ ఇవ్వడం వల్ల చాలా అందం వచ్చింది కదా. ఇలాగే మీరు చక్కగా చాలా ఫాస్ట్గా డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, ఒక బంచ్ కింద నుంచి పై దాకా వేయచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు. ఇప్పుడేం చేశాను, గోల్డ్ని, మెటాలిక్ గోల్డ్ని ఈ చిన్న బాటిల్లో నింపుకున్నాను, లేదా డైరెక్ట్గా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలాగా ఆ ఫ్లవర్ చుట్టూ మన అవుట్లైన్ అంటే చిన్న షైన్ కూడా వస్తుంది. ఫ్లవర్ని పెటల్ కంప్లీట్ చేసి అలాగా వేస్తే ఎంత బాగుంటుంది తెలుసా. ఇలాగ మనం పెటల్స్కి వేస్తాము, ఫ్లవర్స్ అన్నిటికీ వేసేయండి. వేసేసి ర్యాండమ్గా అన్నమాట, అంటే నీట్గా వేయాల్సిన అవసరం లేదు. అక్కడ అవుట్లైన్ ఉందా లేదా, అవుట్లైన్ ఒక షైన్తో, తర్వాత స్పైరల్స్, ఫ్లవర్స్ మీద నుంచి కూడా మనం స్పైరల్స్ అలా వేసేస్తే దూరం నుంచి ఒక లైట్ పడినప్పుడు ఒక షైన్ వస్తుంది, లేనప్పుడు మనకి ఫ్లవర్ కనిపిస్తూ ఉంటుంది. చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. మీరు చూసారా, ఇలాగ వేస్తే ఒక సైడ్ నుంచి కనిపిస్తోంది, ఒక సైడ్ నుంచి ఫ్లవర్స్, భలే ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, ట్రై చేసేయండి.